హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి తోటకూర ఎగ్ కర్రీ అండి. తోటకూరలో ఎప్పుడైనా ఎగ్స్ వేసి చూసారా? ఒకవేళ ఎప్పుడు చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కోసం ముందుగా పోపు అయితే వేసుకుందాము. కళాయిలో సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు వేసుకోండి. మనకి ఫ్రైలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. సో ఆయిల్ కాస్తంత ఎక్కువగానే వేసుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, నేనైతే ఒక 3 కట్టల వరకు తోటకూరని మంచిగా తెంచి వాష్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మన తాలింపులోకి ఇప్పుడు పసుపు వేసుకోవాలి. సరిపడినంత పసుపు వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. చాలా బాగుంటుందండి ఫ్లేవర్ మాత్రం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి తాలింపు అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం తుంచి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. నేనైతే కాడలతోటే తెంచుకున్నానండి. మీకు ఇలా నచ్చకపోతే డైరెక్ట్ ఓన్లీ ఆకులు తెంచుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ కట్ చేయలేదు. ఈ తోటకూర అంతటిని తాలింపులో బాగా మగ్గనివ్వాలి. చూడండి, మనకైతే మగ్గిపోయింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఈవెన్గా మంచిగా వేగుతుందన్నమాట. ఇప్పుడు ఇలా వేగిన తోటకూరలో మనం ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసుకోవాలి. జస్ట్ అలా వేసి ఉంచేసేయండి. చూడండి, నేనైతే అన్ని ఎగ్స్ వేసేసుకున్నాను. 3 కట్టల తోటకూరకి 3 ఎగ్స్ నేను తీసుకున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు మనం తిప్పుకుందాము. ఈ ఎగ్ అనేది బాగా వేగనివ్వండి. కర్రీ మాత్రం ఎంత బాగుంటుందో టేస్ట్ మాటల్లో చెప్పలేనండి. ఒక్కసారి మీరు పక్కాగా ట్రై చేసి చూడాల్సిందే. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది రైస్లోకి. మనకైతే ఎగ్ కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం సరిపడినంత సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఈ కారం కూడా వేసిన తర్వాత ఈ కారం అనేది కర్రీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, మనకైతే తోటకూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. కారం వేసాక కాసేపు మగ్గించుకుంటే సరిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అంతే టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మాటల్లో అయితే నేను చెప్పలేనమాట. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే టేస్ట్ వైజ్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.